మీకు రాఘవరావు గురించి కానీ ఇది ఒక్కటి పట్టుకొని రాఘవరావు ఎంత నీచుడు. రాఘవరావు ఆడవాళ్ళని ఇంటికే తెచ్చేవాడు. అసలు ఆడవాడిని వ్యతిరేకిస్తూ ముందు తండ్రినే వ్యతిరేకించాలి. అతని తాలూకా బిహేవియర్ వ్యభిచార వ్యసనపరుడో చెప్తారు. మరి రాఘవరావు చేసింది తప్పు కాదు. నా జీవితం మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేనప్పుడు, వ్యసనం లేనప్పుడు వచ్చేసింది నాకు 30 సంవత్సరాల తర్వాత వివాహానంతరం అనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు అధికారం 2004లో కూడా ఇన్సిడెంట్ జరిగింది సార్. రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర బ్రహ్మాండంగా చేస్తుంటే నేను చాలా యాక్టివ్గా పనిచేశాను. సార్ నా తాలూకు పనితీరు నచ్చి 2004లో నువ్వు ఎమ్మెల్యే చేయన్నారు హరిశ్చంద్రపురం ఎర్రనాయుడు నగర్. అప్పుడు నేను సరదాగా రెడీ అవుతుంటే ఈ రాఘవరావు ఈ వాణి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, లేకపోతే మేము ఎంపీగా ఇండిపెండెంట్గా వేస్తాం, ఎమ్మెల్యేగానే వేస్తాం, మీ ఇష్టం అని ఆయనకి చెబితే రాజశేఖర రెడ్డి గారు చిన్నపిల్లడు కదా నువ్వు ఆగబ్బా ఇచ్చేద్దాం, సంపత్రావు ఇచ్చేద్దాం అని అంటే సరే అన్న, సరే సార్ అన్నాను. టికెట్ ఆవిడకి 2004లో వెళ్ళింది, ఓడిపోయింది. ఆ రకంగా టికెట్ నా దగ్గర నుంచి బ్లాక్మెయిల్ తీసుకున్నారు. కష్టపడిన వాడిని నేను, టికెట్ తీసుకున్నారు. సరే వైఫే కదా, తప్పే ఉంది. ఇప్పుడు 2024 ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా సేమ్ పంచాయతీ మళ్ళీ. ఓకేనండి, నేను తప్పు చేస్తుంటాను అనుకుందామండి, నేనేం సత్యవంతుడిని అని కుటుంబ వ్యవహారాల్లో నా తప్పులు ఏమీ ఉండవని నేను అనను. ఏదో చేస్తుంటాం. సమస్య వచ్చేటప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఘర్షణలు వస్తాయి. భార్య వలన కొన్ని తప్పులు జరుగుతాయి, భర్త వలన కొన్ని జరుగుతాయి. భార్య వలన తప్పులు జరిగితే గుండెల్లో దాచుకొని భరించేవాడే భర్త అంటారు. భర్త వల్ల తప్పులు జరిగితే ఆ తప్పుల్ని 4 గోళ్ల మధ్య మాట్లాడి ప్రశాంతంగా కుటుంబాన్ని నడిపించుకునే స్త్రీని భారత స్త్రీ అంటారు. అంత స్త్రీ, భారతదేశ స్త్రీకి అంత ప్రాముఖ్యత ఉంది. అలాంటి వాతావరణంలో వెళ్ళాలి. నేను ఏదైనా తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాలి. ఆమెది మరొక రకమైన క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆమె ఎలాంటి టైప్ అంటే 4 గోళ్ల మధ్య జరిగే వ్యవహారానికి ఆమె ఇష్టపడదు, బహిరంగపరిచే వ్యవహారానికి ఇష్టపడుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ 30 ఏళ్లలో శ్రీని గారు వేస్ట్ అండి, ఆయన రాజకీయాలు చేయలేడండి, ఆయన పనికిరాడండి, ఆయన ఫోన్ ఎత్తడండి, ఆయన ఎవరితో మాట్లాడండి, రూమ్ నుంచి రాడండి, భార్య ఇలా అనొచ్చా? నాలో లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఫోన్ ఎత్తలేని కాల్స్ వస్తున్నాయి. దీనికి ఆమె వెళ్ళి బయట వేరే విధంగా చెప్తుంది. ఇలా చెప్పి నన్ను అబాస్పాలు చేసేది. 30 ఏళ్ళలో కూడా అబాస్పాలు. టికెట్ వచ్చిన ప్రతిసారి కూడా పీఆర్పీలో కూడా నేను పోటీ చేసేటప్పుడు ఆ టికెట్ నాకే కావాలని చిరంజీవి గారు నాకే ఇవ్వటం జరిగింది. అది వేరే విషయం. సో ఇలాగా ప్రతి అంశంలో కూడా, ప్రతి ఎన్నికల్లో కూడా అల్లరి పెడుతూ, ఎంపీ ఎన్నికల్లో కూడా నేను పార్లమెంట్కి పోటీ చేసేటప్పుడు కూడా మా కుటుంబంలోనే ఒక వ్యక్తిని ప్రోత్సహించి మీరెళ్ళి టికెట్ అడగండి అని చెప్పింది, నాకొద్దు. అలాగే 24లో కూడా ఒక సందర్భంలో దివ్వల మాధురి అనే ఒక అమ్మాయి ఉన్నారు, పెద్ద కుటుంబం, ఒక ఆర్టిస్ట్ లాగా ఉంటారు. ఆమె భరతనాట్యం, కూచిపూడి. ఆమెని ఒక 2-3 వేల మంది మహిళలతో ఆవిడకి రిలేషన్ ఉంది. ఆమెని మనం తెచ్చుకుంటే 2-3 వేలు ఓట్లు పెడితే అన్నాకన్నా వాళ్ళు వస్తారా? పెద్ద కుటుంబం నుంచి చాలు ఈ రాజకీయాలు చేస్తారా అని నేను అడిగాను. వస్తారు అని. సరే వచ్చారు, పిలిపించారు, మాట్లాడారు. మండల కన్వీనర్ ఇవ్వమని చెప్పారు. నేను అధిష్టానంతో మాట్లాడి పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ప్రకటించిన రోజు 70 ఆమె కూడా ఒకరు వచ్చారు. అంతా అయింది. అయిన తర్వాత అక్కడ కొద్ది రోజుల్లో చాలా నాటకీయంగా ఆ అమ్మాయికి నాకు లింక్ ఉందని చెప్పి మీ వరకు తెలిసినటువంటి సృష్టికర్త ఎవరో తెలుసు, ది గ్రేట్ దువ్వాడవాణి. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తే కరెక్ట్? అది వాణి చెబితేనే కరెక్ట్. కాబట్టి తను కావాలనే మాధురిని రప్పించి, కావాలని శ్రీకి మాధురి లింక్ పెట్టి, హస్బెండ్ ఇవన్నీ ఉండవండి. మీకు వింటే విచిత్రంగా ఉంటాయి ఇవన్నీ. తనకి అధికార దాహం, డిఫేమ్ చేయాలి. జగన్ గారు నాకు ఇచ్చారు, అది తను తీసుకోవాలి. ఈ అధిష్టానం వద్దకి తీసుకెళ్ళి నాకు మాధురికి ఉన్నటువంటి క్రియేషన్స్ అని క్రియేట్ చేసి, క్రియేషన్ ద్వారా ప్రజలకు, కార్యకర్తలకు, అధిష్టానానికి చెప్పి నాకు టికెట్ కావాలి, నాకు ఇతనితో డివోర్స్ ఇవ్వండి, 2 ఏళ్ల క్రితం డివోర్స్ ఇవ్వండి నాకు, లేదా నేను ఊరేసుకొని వస్తాను. అధిష్టానం ముందు డిమాండ్. అప్పుడు నేను ఈ పరిస్థితులు చూసి మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చిద్దాం అని 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు దిగి, తనైతే నేనేంటి 2004లో ఇలాగే టికెట్ తీసుకున్నారు. 2024లో కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ టికెట్ ఈ రకంగా దాడి చేశారు. కుటుంబం అండి, కుటుంబ బాధ్యత. 4 గోళ్ల మధ్య బ్రతకాలి, 4 గోళ్ల మధ్య సమస్యలు పరిష్కరించుకోవాలన్న బాధ నాదైతే
బయటికి ప్రచారం చేసి ప్రచారం ద్వారా బ్లాక్ మెయిల్ చేసి ఇది నేను తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన వాడిది. ఇప్పుడు అలాగే ప్రచారం చేశారు. ఇది 4 గోళ్ల మీద చేసుకోవచ్చు. ప్రధానంగా ఎందుకంటే మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కనుక మీ యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చెప్తున్న వాణి గారు మీరు ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, ఒకటి పొలిటికల్గా స్ట్రాంగ్ కావాలి, 2 ఆస్తుల పరంగా కానీ లేకపోతే ఆవిడైతే క్వారీస్ కానీ లేకపోతే మీరు చేస్తున్న వ్యాపారాలు అవి కావాలి. అంటే ప్రధానంగా మీ ఇద్దరి దగ్గర చెడింది రాజకీయంగా ఆవిడ ఎదగాలనుకున్నప్పుడా లేకపోతే మీ ఆస్తులు ఆవిడ కోరుకున్నప్పుడా? ఎక్కడ అసలు మీకు మీ ఇద్దరికి స్టార్టింగ్ ఎక్కడ చెడింది? రాజకీయమే సార్, రాజకీయం, డబ్బు, ఇంకే కారణం కాదు. ఇప్పుడు నేనున్నాను, సరే వివాదం వచ్చింది, తనే పోటీ చేసుకోవాలని టికెట్ ఇచ్చాను, చేసుకోవచ్చు కదా, నేను ప్రచారం చేస్తున్నాను కదా. అలా చేయలే. 8 నెలల్లో మొత్తం గ్రాఫ్ పడిపోయింది. గ్రాఫ్ పడిపోకుండా మళ్ళీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మళ్ళీ టికెట్ నాకు వచ్చింది. మళ్ళీ 3 నెలల్లో నేను చేశాను, ఏదో అయింది, ఎలక్షన్ అయిపోయింది. ఆ ఎలక్షన్లో తనకి టికెట్ రాలేదన్న అక్కస్తో అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేసింది, టీడీపీకి సపోర్ట్ చేసింది, భర్తకి వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్ చేసింది. ఇది నగ్న సత్యం, మీరు ఎవరికి అడిగినా చెప్తారు. రాఘవరావు కూడా కొన్ని వేల మందికి ఫోన్ చేసి మీరు సైకిల్కి వేయండి అని చెప్పాడు అల్లుడి మీద. సో ఇలాంటి పరిస్థితులు దాపరించిన తర్వాత భరించుకున్నాను, అది ఎవరికి నేను చెప్పలా. ఇలా ఎన్నిసార్లు అధిష్టానం ముందు 96వ సంవత్సరంలోనే వదిలిపోవాలని, ఈ మధ్య కాలంలో కూడా డివర్స్ ఇచ్చేయాలని మెసేజ్లు ఇవన్నీ చేస్తుంటే అయినా నేను ఇవ్వాల. ఎలా ఇస్తాను? పిల్లలు నాకు ప్రాణం ఏంటంటే నా పిల్లలు. ప్రాణంగా చూసుకొని వాళ్ళని పెంచి పెద్దోళ్ళని చేశాను. చేసి పెద్ద పాపని అంగరంగ వైభవంగా మ్యారేజ్ చేశాను. ఇక్కడ ఊర్లో ఈ నియోజకవర్గంలో